ఆర్మూర్ మండలం ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఈరోజు కాంగ్రెస్ ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇల్లు ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని భారీ ఎత్తున కార్యకర్తలు రావాలని వినయ్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ముందస్తు జాగ్రత్తగా ఆర్మూర్ పోలీసులు వినయ్ కుమార్ రెడ్డిని మరియు కాంగ్రెస్ కార్యకర్తలను గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ₹1 వైద్యం ప్రత్యేక ఆసుపత్రి వాగ్దానం ఇంకా నెరవేర్చినందున భారీ ఎత్తున కార్యకర్తలతో వారిని నిలదీస్తామని తెలిపారు. తమని గృహ నిర్బంధంలో ఉంచిన ఇంటి నుంచే నిరాహార దీక్ష చేపడుతున్నట్లు పొద్దుటూరు వినయ్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ గోనెల హరి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు చలో అంకాపూర్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మొన్న 17వ తారీఖు నాడు నిజామాబాద్లో రణబేరీ కార్యక్రమం బీజేపీ తలపెట్టింది. అందులో రాకేష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ సమయంలో ఏమైతే హామీలు ఇచ్చినవి ఉన్నాయో అందులో స్కూటీలకు సంబంధించి ఇప్పటివరకు ఇవ్వలేదు. స్కూటీలు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ షోరూమ్లన్నీ ముట్టడించి స్కూటీలు ఎత్తుకపోండి, నా పేరు చెప్పండి అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో వాడి ఎత్తుకపోండి అని మాట్లాడుతున్నాడు. గతంలోనే మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి మీద, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద కూడా విపరీతంగా తప్పులు మాట్లాడడం జరిగింది. మహేష్ అన్నని రాజీనామా చేసిరా, మన ఇద్దరం పోటీలో ఉందామంటాడు. గక్కర్దాకెందుకురా నాయనా నీకు, నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నా. మొన్న నీ గ్రామంలో ఏదైతే సర్పంచ్ నువ్వు అభ్యర్థిని పెట్టినావో ఆ సర్పంచ్ అభ్యర్థిని నువ్వు గెలిపించుకోలే. 86 గ్రామాలు ఉన్నాయి ఆర్మూర్ నియోజకవర్గంలో. ముష్టి నువ్వు గెలిచింది 11 సర్పంచులు గెలిచినావు. మిగతా 67 సర్పంచులు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మున్సిపల్లో 36లో 8 గెలిచినావు. దాంట్లో ఒక 2-3 ఓట్లతో గెలిచిరు. అది నీ పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు చాలామంది ఏమనుకున్నారంటే పెద్ద తోపు పొడిచేస్తారు, గతంలో ఎంతనో ఒడిసిండ్రు అనుకున్నారు. కానీ వీడు పెద్ద చోర్. అన్నీ కూడా 2 నంబర్ చేసి దేశం బారిపోయి సలీం అనే పేరు మీద పాస్పోర్ట్ తీసి బంగారం దొంగతనం, ఎర్రచందనం దొంగతనం చెప్పడం. ఎర్రచందనం నాకు లీగల్గా దేశంలో ఇవ్వట్లేదు, నాకే ఉంది అంటాడు. మళ్ళీ వాని మీద కేసులు ఉన్నాయి. ఎలక్షన్ కన్నా ముందు కూడా ఆంధ్రప్రదేశ్లో జైల్లో ఉండొచ్చిండు. ఇయ్యాలటి రోజు పెద్ద పతివ్రత మాటలు మాట్లాడుతున్నాడు. రాకేష్ రెడ్డి నీకు ఒక్కటే హెచ్చరిస్తున్నా, ముఖ్యమంత్రి కొడంగల్ కాదు, నువ్వు ఇక్కడ పోటీ చేయి. నీకు దమ్ముంటే నిన్ను నేను ఓడగొట్టకపోతే రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్తున్నా. ఖాళీ పిలిపించిన సోషల్ మీడియాలో నేను మాట్లాడలే. నీ లెక్క నేను మాట్లాడకపోతేనే ఆర్మూర్ అంతా కదిలింది కొడక. నేను ఒకవేళ ఒక 2 నిమిషాల వీడియో తీసి రాకేష్ రెడ్డి ఇల్లు ముట్టడించిండ్రు అంటే నిన్ను నీ పక్కకున్న తొత్తులందరినీ కూడా ఉరికిస్తుండే. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఏదున్నా పోటీ అభివృద్ధిలో ఉండు. యుద్ధం చేస్తా అది చేస్తా కాదు. ఏది చేసినా మంత్రుల దగ్గర పో, ముఖ్యమంత్రి దగ్గర, నీ ప్రధానమంత్రి దగ్గర పోతావా, కేంద్ర మంత్రుల దగ్గర పోతావా, నీ ఎంపీ అరవింద్ దగ్గర పోతావా, నిధులు తీసుకురా. అంతేగాని మేం తీసుకొచ్చిన దాన్ని పట్టుకొచ్చి మంది పిల్లలు నా పిల్లలని చెప్పుకున్నాడు. అసలు నీ బిడ్డ ఒరిజినల్గా ఉన్నదాన్నే అఫిడవిట్లో చూపెట్టలేను. నీ క్యారెక్టర్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సమయం కోసం చూస్తున్నారు. ఇప్పటికే 32 నెలలు అయిపోయింది. ఇంకొక ఏడాది అయితే కొడుక నేను ఊర్లలోకి రానియ్యరు. నువ్వు చేసింది ఏం లేదు. నువ్వు ఏ ఊర్లో చర్చకు సిద్ధమో చెప్పు. నీ అంకాపూర్లో కూడా చెప్పు, నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. నీ అంకాపూర్లో కూడా 5 కుల సంఘాలకు నేను నిధులు తీసుకొచ్చి ఇచ్చిన. సుమారు 60-70 లక్షల రూపాయలని మీ గ్రామంలో రోడ్ల కోసం ఇచ్చిన. ఏదున్నా సరే నేను ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోయినా, మంత్రుల దగ్గరకు పోయినా నియోజకవర్గ అభివృద్ధి కోసం అడుగుతా. నువ్వు పోయి డ్రామాలు చేసుడు, లేనిది మాట్లాడు. మొన్న మధ్య ఒక ఆర్ఎం మేడం దగ్గరకు పోయినా, నియోజకవర్గంలో కొన్ని గ్రామాలల్లో ఇంకా బస్సులు కావాలా, కొన్ని గ్రామాలల్లో బస్సుల సౌకర్యం సరిగ్గా లేదు అంటే
పొన్నం ప్రభాకర్ గారితో ఆర్ఎం మేడం మాట్లాడించిన. నేను ఆర్ఎం మేడంని అడిగిన, మేడం మరి ఈ రాకేష్ రెడ్డి ఎప్పుడన్నా వచ్చి బస్సుల గురించి అడిగిండా అని అడిగిన. అడిగితే లేదు సార్, ఆయన మొత్తం బస్ స్టాండ్నే ఊలగొట్టి కొత్త బస్ స్టాండ్ కట్టమంటుండు అంటే వీని ఆలోచన విధానం చూడండి. ప్రజలకు కూడా చెప్తున్నా, గతంలో ఓడిపోయిన దగ్గర 5 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది, గెలిచిన ఎమ్మెల్యే దగ్గర 10 కోట్ల రూపాయలు ఇచ్చారు. రూరల్కి 10 కోట్లు ఇస్తే ఈ రాకేష్ రెడ్డి 5 కోట్లు ఇస్తే దాంట్లో 3.5 కోట్లు తీసుకుపోయి అంకాపూర్ వాని ఇంటి పక్కకి వెళ్ళి తీసుకుపోయి మునిపల్లికి పెట్టిండు. దాంట్లో మన ఆర్మూర్కి సంబంధించిన పొలిమేర ఓన్లీ కిలోమీటరే, 2.5 కిలోమీటర్లు రూరల్ సంబంధించి పెట్టారు. ఆల్రెడీ 10 కోట్లు ఆయనకి ఇయ్యంగా మళ్ళీ ఈ బాబు పోయి తీసుకుపోయి 2.5 కోట్లు ఆడ పెట్టిండు. మళ్ళీ నేను పోయి భూపతి అన్నని మాట్లాడుకొని ఆ 2.5 కోట్లు తీసుకుపోయి ఆంధ్రనగర్ నుంచి అటు లోపల లక్ష్మాపూర్ అటు సైడ్ పెట్టడం జరిగింది. అంటే వీని ఆలోచన, వీనికి ఏం తెలియదు, ఓన్లీ లొడలోడ వాగడము, కులాల మధ్య పంచాయతీ పెట్టడము, ఇంకా ఏదన్నా ఉంటే ఇక ఛానల్లో పోగానే ఇక పెద్ద పెద్ద మాటలు. మొన్న ఒకసారి ఏదో ఛానల్లో చూసిన, వారంలోనట 3 రోజులు నియోజకవర్గంలో ఉంటాడట. ఏం పొడుతుడమో నాకు తెలియదు. వాని ఇంటికి కూడా ఎవడు ఓడు బేసికల్లీ చెప్పాలంటే ఏ కాలనీ వాళ్ళు పోవాలన్నా 10 సార్లు ఆలోచన చేస్తారు. ఎందుకంటే వాడు ఎప్పుడు ఎట్లా మాట్లాడతాడో తెలియదు. ఒకసారి ఒక రకంగా మాట్లాడతాడు, మధ్యాహ్నంగా ఇంకో రకంగా ఉంటాడు, ఇక రాత్రి ఏం పోస్తాడో ఏం చేస్తాడో నాకు తెలియదు, కానీ రాత్రి ఇంకొక రకంగా ఉంటాడు. అన్ని యాంగిల్స్ ఉంటాయి. అపరిచితులు ఎట్లుంటాడు అట్లా అన్ని యాంగిల్స్ ఉంటాయి. గతంలో చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇక వాడు హామీ ఇచ్చిండు ఎలక్షన్ సమయంలో. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం ఏంటంటే ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చిండు, ఊరికి 10 ఇండ్లు నా సొంత పైసలతో కడతా అని హామీ ఇచ్చిండు. ఇప్పటి వరకు ఆర్మూర్ నియోజకవర్గంలో ఒక్క ఇటుక అంటే ఒక్క ఇటుక కూడా ఇవ్వలేవాడు. పెద్ద పెద్ద మాటలు. అది కాకుండా రూపాయికి వైద్యం అని చెప్పిండు. బాగ్లింగంపల్లిలో గతంలో ఎలక్షన్ కన్నా ముందు దుకాణం ఉండే. దాని తర్వాత ఏం జరిగింది, క్రమేణా చూస్తున్నా, ఏమన్నా మన ప్రాంతం నుంచి ఎవరన్నా పోయి అక్కడ వైద్యం చేయించుకుంటారా అంటే పాపం ఎవరు పోయే పరిస్థితి లేదు. ఎవరికి కూడా ఫోన్ లేపడు. అని సొంత కార్యకర్తల ఫ్యామిలీకి సంబంధించి కూడా ఎటువంటి సహాయం చేయలే. నేను ఒక 3-4 కుటుంబాలకు సహాయం చేసిన. వాని కార్యకర్తలకు సంబంధించిన కుటుంబ సభ్యులకు జరిగితే కూడా నేను సహాయం చేసిన. సుమారు 100 ఎల్ఓసీలు ఇప్పించిన, సుమారు 3.5-4 వేల సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పించిన. అభివృద్ధిలో అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోతున్నాం. మున్సిపల్ బిల్డింగ్ కోసం 8 కోట్ల నిధులు శాంక్షన్ చేపిస్తున్నాం. ఇక వీడు రూపాయి వైద్యం పక్కకు పెట్టేసిండు. ఒకసారి పోయేసరికి కుక్కలు పందులు తిరుగుతున్నాయి చుట్టుపక్కల. మళ్ళీ ఒకసారి పోయేసరికి ఆ పైన షీట్ మారిపోయింది, వేరే నేమ్ వచ్చింది, వేరే పేరు ఏదో హాస్పిటల్ పేరు పెట్టారు. మొన్న ఈ మధ్య వాడు ఫోన్ ఎమ్మెల్యేనో ఏదో కార్యక్రమం పెట్టిండు. దాంట్లో ఒక కార్యకర్త ఫోన్ చేసిండు, మరి నీ రూపాయి వైద్యం ఏడు దాకా వచ్చిందంటే నువ్వు అప్లై చేసుకో ఇస్తా అంటుడు. అంటే అన్ని డ్రామాలు, అబద్ధాల కోరు ఎవడన్నా ఉన్నాడు అంటే రాకేష్ రెడ్డి. బీజేపీ కార్యకర్తలు కూడా చెప్తున్నవాడు నమ్మకుర్రి, వాడు పెద్ద చోరుగాడు. వాడు మిమ్మల్ని ఖాళీ భ్రమలలో పెడుతుండు తప్ప అభివృద్ధిలో ఎక్కడ కూడా ముందుకు తీసుకుపోతలే. గతంలో అరవింద్ అదే పరిస్థితి ఉండే. వస్తాడు, ఒక మీటింగ్ పెడతాడు, వాళ్ళ మీద తిట్టాలా వీళ్ళ మీద తిట్టాలా, బట్టగాలవాలా వేయాలా. ఇక నిన్న మొన్న కూడా దాంట్లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రిని పట్టుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నా. అరవింద్, నీకు మళ్ళా చెప్తున్నా కొడుక, నువ్వు ఏదున్నా సరే అభివృద్ధిలో పోటీపడు. డ్రామాలు బంద్ చేయరు. నువ్వు రాకేష్ రెడ్డి మీ వాళ్ళంతా డ్రామాలు బంద్ చేసి ఆర్మూర్ని, నిజామాబాద్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తారో చెయ్యండి. దానికి మేము పూర్తి సహకారం అందిస్తాం. గతంలో రాకేష్ రెడ్డికి చెప్పిన, ఏదున్నా అభివృద్ధి చేద్దాం, ఎలక్షన్ అప్పుడే రాజకీయం చేద్దామని చెప్పిన. కానీ చూస్తున్నా, గత చాలా రోజుల నుంచి చూస్తున్నా, ఒక 15 రోజుల క్రితం మహేష్ అన్న గురించి మాట్లాడాను. ఇక అప్పుడు అనుకున్న ఈ కొడుకు బాగా ఎక్స్ట్రాలు బాగానే అనుకున్నా. మళ్ళీ ఇమీడియట్గా రణబేరిలా ఇక వానికి అదుపేలేదు. ఇక అది సపోర్ట్ కొడుతున్నారు పిల్లలు పాపం. ఇక వీడు మాట్లాడుతూనే ఉండు. బిడ్డ రాకేష్ రెడ్డి, నీకు చెప్తున్నా, గతంలో ఎట్లయితే అంకాపూర్ నుంచి తరిమి కొట్టిర్రో నిన్ను, అదే పరిస్థితి రానున్న రోజుల్లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి వస్తుందని చెప్తున్నా. నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, ఏది మాటలు నమ్ముతారు అనుకుంటున్నావు కావచ్చు, నమ్మే పరిస్థితి లేదు. నీ అన్ని భాగవతాలు అన్నీ కూడా ప్రజలకు తెలుసు. గతంలో పాండుగాడు ఒకడు ఉండే 10 సంవత్సరాలు, వాడిని పంపించిర్రు. నెక్స్ట్ నిన్ను తరిమి కొడతారని చెప్పి కూడా తెలియజేస్తూ, ఏది ఉన్నా సరే మళ్ళీ ఒకసారి చెప్తున్న బిడ్డ, మా మహేష్ అన్న గురించి కానీ, మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గురించి కానీ, మా సుదర్శన్ రెడ్డి గారి గురించి కానీ, మా పార్టీ గురించి కానీ ఎప్పుడన్నా మళ్ళీ మాట్లాడితే డెఫినెట్గా చెప్తున్నా, గ్రామాలల్లో నీ పరిస్థితి ఏముంటుందో నువ్వే చూస్తావు. ఖాళీ పిలుపు, ఓన్లీ సోషల్ మీడియాలో
ఓన్లీ మేము పెట్టిన పోస్టులకే ఈ రకంగా ఉంది. నిన్న రాత్రి డిపార్ట్మెంట్ వాళ్ళంతా వచ్చారు, ఇక్కడ ఉంటే పరిస్థితి కంట్రోల్లో లేదు అని చెప్పారు. నేను చెప్పిన నేను అన్న ఇప్పటి వరకు నేను వీడియో కూడా పెట్టలే. నేను ఒకవేళ నేను ఆ రకమైన వీడియో కానీ నేను కొంత అరాచకాలు చేయాలనే వాన్ లెక్క ఆలోచన ఉంటే నాకు డెఫినెట్గా నేను వీడియో పెట్టి అరాచకాలు సృష్టిస్తుంది. కానీ నాకు ఆ ఉద్దేశం లేదు. రాకేష్ రెడ్డి ఏదైతే మాటలు మాట్లాడుతుండో అది దానికోసమే మేము చలో అంకాపూర్ పెట్టినాం తప్ప వేరే ఉద్దేశం లేదు. తప్పకుండా రానున్న రోజుల్లో ఇట్లాంటి పిచ్చి కూతలు పూస్తే మాత్రం డెఫినెట్గా నిన్ను ఉరికిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జై రేవంత్ రెడ్డి.